ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన రోజులలో వైరస్ బాగా వ్యాప్తి చెందుతున్న ఈ దినాల్లో దేవుని వాక్యాన్ని కూడా వినే అవకాశము దేవుడు మనకిచ్చాడు. అంటే ఈ ఆన్లైన్ ఆరాధన ద్వారా ఆదివారము ఆన్లైన్ ఆరాధన ద్వారా దేవుని వాక్యాన్ని మీరు మీ ఇండ్ల దగ్గర ఉండి చక్కగా వినగలిగిన కృపను దేవుడు దయచేశాడు. దయతో గమనించి ప్రేమన దేవుని బిడ్డలారా, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, వృధా చేసుకోవద్దు. ఈ కొంచెం సమయమైన దేవుని పాద సన్నిధిలో మీరు మీ ఇండ్ల దగ్గర ఉండి ఈ ఆరాధనలో మీరు మీ కుటుంబాలు పాలు పంపులు పంచుకొని దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తూ మరి ప్రార్థన చేసి ఈ ఆరాధనని ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు నాయన, మీ మహాప్రేమను బట్టి కృపను బట్టి ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు కనబడుతున్న రోజుల్లో నా తండ్రి, మీ వాక్యము నా తండ్రి నీ బిడ్డలకు అందించడానికి మీరు కృప చూపారు. ఈ ఆన్లైన్ మార్గం ద్వారా మీ వాక్యమును బిడ్డల ఎందకు చేరడానికి, వారి జీవితాల్లో మేలు కలగడానికి, వారి హృదయాల్లో మీ వాక్యము నివసించడానికి అద్భుతమైన కృపను, ఆశ్చర్యమైన కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బిడ్డలు ఆదివారము ఆన్లైన్ ఆరాధనలో పాలు పంపులు పంచుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకొని వారి జీవితాల్లో మీ కృపను అనుభవించేవారిగా, మీ సత్యములో నడిచినట్లుగా, మీ వాక్యపు వెలుగులో నడిచినట్లుగా వారి జీవితాల్లో మీ కృపకు నాయన విధేయత కలిగిన వారిగా, లోబడే వారిగా సిద్ధం చేయమని ఈ ఆరాధన అంతట్లో మీరు ఉండి మీ కరుణామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వాడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఒక పాట పాడిన తరువాత దేవుని వాక్యాన్ని విందాం. ఒక క్షణమైనా నీవు మరచిననే బ్రతకగలనా యేసయ్యా, కునికిన నిద్రించిన నా స్థితి మౌనో మెస్సయ్యా. ఒక క్షణమైనా నీవు మరచిననే బ్రతకగలనా యేసయ్యా, కునికిన నిద్రించిన నా స్థితి మౌనో మెస్సయ్యా. ఒంటరైన వేళలో జంటగా నేనుందునని, అండలేని వేళలో కొండగా నిలుతునని. ఒంటరైన వేళలో జంటగా నేనుందునని, అండలేని వేళలో కొండగా నిలుతునని. అభయమునిచ్చిన నా యేసయ్యా, అండగా నిలచిన నా యేసయ్యా, అభయమునిచ్చిన నా యేసయ్యా, అండగా నిలచిన నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఒక క్షణమైనా నీవు మరచిననే మరువగలనా యేసయ్యా, కునికిన నిద్రించిన నా స్థితి మౌనో యేసయ్యా. ఒక క్షణమైనా నీవు మరచిననే బ్రతకగలనా యేసయ్యా, కునికిన నిద్రించిన నా స్థితి మౌనో మెస్సయ్యా. నిదురించు వేళలో నీ దూతలనుందునని, నే నడచు త్రోవలో నా తోడుగా నుందునని.
అభయమునిచ్చిన నా యేసయ్యా, అండగా నిలిచిన నా యేసయ్యా, అభయమునిచ్చిన నా యేసయ్యా, అండగా నిలిచిన నా యేసయ్యా, 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 నా యేసయ్యా. ఒక క్షణమైనా నీవు మరచిన నే బ్రతకగలనా యేసయ్యా, కునికిన నిద్రించిన నా స్థితి మౌనో మెస్సయ్యా. ఒక క్షణమైనా నీవు మరచిన నే బ్రతకగలనా యేసయ్యా, కునికిన నిద్రించిన నా స్థితి మౌనో మెస్సయ్యా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగాన్ని విందాం. జాగ్రత్తగా విని ఆశీర్వాదాలు పొందాలని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. దైవ వాక్యాన్ని అందరూ తీసుకోండి. పరమగీతాలు 2వ అధ్యాయం 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమా, వేటు వేటలను ఆశ్రయించు నా పావురమా. ఇక్కడ చూడండి ప్రేమన దేవుని బిడ్డలారా, పరమగీతాలు 2వ అధ్యాయము 14వ వచనంలో బండ సందులలో ఎగురు నా పావురమా, వేటు వేటలను ఆశ్రయించు నా పావురమా అని ప్రభు పిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పావురము బండ సందుల్లో ఎగురుతున్నది. అలాంటి పావురమును గూర్చి దేవుడు సెలవిస్తున్న మాటలివి. బండ సందులలో ఎగురుచూ ఉన్న పావురం, వేటు బీటలను ఆశ్రయించిన పావురం. పావురమును గూర్చి ఇక్కడ ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే ప్రేమను దేవుని బిడ్డలారా, బండ సందులలో ఎగిరే పావురం. దీనికి ఒక చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఎలా అంటే బండ సందులు చూడండి, పర్వతానికి ఉన్న ఆ బండల మధ్యలో సందు ఉంటుంది. ఆ బండల మధ్య, ఆ పర్వతం మీద ఉన్న బండల మధ్య ఉండే ఆ ఖాళీలో సందులో ఆ పర్వతం మీద దగ్గరగా ఎగురుతూ ఉన్న పావురం గనుక ఎగురుతూ ఉంటే దానిని దూరము నుండి చూచిన డాగ గనుక తరమడం మొదలు పెడితే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, డాగ దాన్ని చూచి వేగంగా దాన్ని తరుముతూ వస్తుంటే అది బండ సందులకు దగ్గరగా ఉన్న పావురం కనుక అది ఏం చేస్తుందంటే త్వరగా బండ సందులో దూరిపోతుంది. ఎప్పుడైతే బండ సందులోని దూరిపోతుందో ఆ డాగ కూడా దాన్ని తరుముతూ వచ్చి అతనితో ఆగకుండా అది కూడా ఆ సందులో దూరాలని ప్రయత్నం చేస్తుంది. కానీ అది సైజులో పెద్దది కనుక ఆ బండ సందులో అది పట్టలేదు. అందుకని లోపలికి ప్రవేశించి దాన్ని బయటకు లాగలేదు, దానిని నాశనము చేయలేదు, దానిని ఏమి చేయలేక నిరాశతో వెనుకకు తిరిగి వాళ్ళిపోవలసింది ఆ డాగ. నిజమే ప్రేమను దేవుని బిడ్డలారా, లోకములో ఎక్కడ చూసినా భయంకరమైన శ్రమ కాలములా, శోధన కాలములా కనబడుతుంది. శ్రమలు, శోధనలు, బాధలు, వ్యాధులు, తెగుళ్ళు విస్తరించిన కాలంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సాతానుడు మానవుని తరుముతూ ఉన్నాడు.
మానవుని ఏదో విధంగా నాశనానికి నడిపించాలని, మరణానికి నడిపించాలని వాడు తరుముతూ ఉన్నాడు. డేగ పావురమును తరిమినట్లుగా తరుముతూ ఉంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పావురము బండ సందులో దగ్గరగా ఎగురుతుంది కనుక దూరమున ఉంటే దాని వల్ల కాదు. అది వేగంగా ఎగిరి ఎగిరి ఆ బండ సందు దగ్గరకు వచ్చే సమయానికి డేగ దాన్ని పట్టుకుని తినేస్తుంది. కానీ ఇది బండ సందుకి దగ్గరగా ఎగురుతూ అది ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉన్నది కనుక త్వరగా దాన్ని చూచి అది తెరవడం చూచి వేగంగా ఆ బండ సందులో ప్రవేశిస్తుంది కనుక ఆ బండ సందు దాన్ని రక్షణకరంగా, ఆశీర్వాదకరంగా, దానికి మేలుకరంగా, భద్రతగాను రక్షణగా ఉంది. దానికి రక్షణగా ఉంది, ఆశ్రయంగా ఉంది. ప్రేమల దేవుని బిడ్డలారా, అలా అది తప్పించుకుంటుంది. అలా ప్రేమల దేవుని బిడ్డలారా, నీ జీవితంలో శోధనలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పుడు నీవు ప్రభు అయిన యేసు క్రీస్తు అని ఆ బండ సందులోనికి వచ్చి నీవు నివసిస్తే నీవు కూడా సాతాను బంధకాల నుండి, సాతాను తరిమిన, సాతాను శోధన నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, కష్టాల నుండి, తెగుళ్ళ నుండి తప్పించుకుంటావు. ప్రేమనద్దామని బట్ల తప్పించుకునే మార్గం అది, దాక్కునే మార్గం అది. బండ సందులో దాక్కుంది ఆ పావురం, దాన్ని అది ఏమీ చేయలేకపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డారా, శత్రువు నేను ఎంత తరిమినా దాని చేతిలో పడకుండా ఆ మహాదేవుని కాపుదల క్రిందకి నీవు వస్తే నీవు సురక్షితంగా నివసిస్తావు, నీవు క్షేమంగా ఉంటావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ బండ క్రీస్తే అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడినట్లుగా ఆ బండ క్రీస్తే. ఆ బండ సందులోనికి, ఆ బండ సందే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు, లోకములో ఉన్న మనుషులందరి కొరకు ఆయన రక్తాన్ని చెందించారు. 5 గాయముల ద్వారా, 5 గాయముల ద్వారా రక్తాన్ని చెందించారు. ఆయన చెందించిన పరిశుద్ధ రక్తము ద్వారా నీ పాపములకు శుద్ధి కలుగుతుంది. నీకు ఆశ్రయంగా ఉండే ఆ గాయాల్లో ఒక గాయము ప్రక్కలో పెద్ద బల్లెంతో పోటు పొడిచారు ప్రభుని. ఆ ప్రక్క గాయములో నీవు దాక్కుంటే శత్రువు నిన్ను ఏమీ చేయలేడు, సాతాను నిన్ను ఏమీ చేయలేడు. ఆ డొక్కలు ఆ ప్రక్కలోని గాయములోనికి, యేసయ్య ప్రక్కలోని గాయములోనికి సాతానుడు ప్రవేశించలేడు. ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు. ఆయన ప్రక్కలోనికి శత్రుడు రాలేడు, నిన్ను బయటికి లాగలేడు, నాశనం చేయలేడు. అందుకే బండ సందులు ఎగురున పావురమా అని చెప్పబడుతుంది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆ పావురము వలె నీవు చాలా పరిశుద్ధతను కలిగి, యథార్థతను కలిగి, నమ్మకమైన బిడ్డగా ఈ లోకములో నీవు జీవిస్తూ ఆయనను ఆశ్రయిస్తే, ఆ బండ సందును కనుక ఆశ్రయిస్తే, ఆ బండ సందులో దాక్కుంటే శ్రమ నుండి, శోధన నుండి, తెగుళ్ళ నుండి, సాధన నుండి, కష్టాల నుండి, బాధల నుండి తప్పించుకుంటావు. ప్రేమల దేవుని బిడ్డలారా, తప్పించుకోవలసిన పరిస్థితి ఉంది కనుక ఆ డేగ బారి నుండి అది ఎలా తప్పించుకుందో పావురము, అలా నీవు తప్పించుకోవడానికి యేసయ్య ప్రక్కన ఆశ్రయించు. ఆ ప్రక్కలో దాక్కుంటే నీకు మేలు. ప్రేమను దేవుని బిడ్డలారా, ఈ పావురముని గురించి 2 లక్షణాలు నేర్చుకుందాం. ప్రేమను దేవుని బిడ్డలారా, పావురము ఒకటి, దాని పక్షులన్నిటిలోనూ పావురం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దానిలో ఒక ప్రత్యేకత ఉంది. దానిలో గాల్ బ్లాడర్ లేదు, అనగా చేదు లేదు.
అందుకే ఆ పావురమునికున్న ప్రత్యేకత అదండి ప్రేమనద్దామని పెట్ట. మిగిలిన పక్షులన్నిటికీ చేదు ఉంది, గాల్ బ్లాడర్ ఉంది, కానీ దీనికి చేదు లేదు, గాల్ బ్లాడర్ లేదు. అందుకే ప్రేమనద్దామని పెట్టలేదా, చేదు లేనిది పావురం. నీ జీవితంలో చేదనేది లేకుండా ఉండాలనే ప్రభు కోరుతూ ఈ మొదటి లక్షణం ప్రేమనద్దామని పెట్టారా. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మొదటి లక్షణం చేదు లేనిది పావురం. దావుని పెట్టారా, దేవుడు కోరుకునేది కూడా అదే. నా బిడ్డలు పరిశుద్ధులుగా ఉండి చేదు లేని వారిగా ఉండాలని కోరుతున్నాడు ప్రభు. మరి ఈ లోకంలో నిన్ను పుట్టించినప్పుడు ప్రేమనద్దామని పెట్టారా, నీలో చేదులే. ప్రసంగి గ్రంథములో మనం చూస్తున్నప్పుడు చేదు లేని బిడ్డ కానీ నిన్ను జన్మింప చేసినప్పుడు ప్రేమనద్దామని పెట్టారా, యథార్థవంతుడుగా మంచి వ్యక్తిగానే పుట్టించబడ్డావు భూమి మీద. అందుకే శిశువు చూడండి, తల్లి గర్భంలో నుంచి ఉదయించిన తరువాత ఆ శిశువు తన తల్లి ఒడిలో ఆదరించబడుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డ ఎంత చేదు లేనిదిగా పవిత్రమైనదిగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ప్రేమనుదా ఎంత మనశ్శాంతి కలిగి ఉంటుందో ఆ బిడ్డ జీవితంలో ఎంత మరి పరిశుద్ధత కలిగి మనశ్శాంతిగా నెమ్మదితో ఆనందంతో సంతోషంతో తల్లి ఒడులు ఆ బిడ్డ మరి రక్షించబడుతూ ఆదరించబడుతూ ఉందో, అలాగే నీవు కూడా చేదు లేని బిడ్డగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అయితే ఆ చిన్న బిడ్డ ఎదిగి పెద్దవాడైన తరువాత వివిధమైన తంత్రములను ఏర్పరచుకొని, వివిధమైన తంత్రాలంటే చేదు కార్యాల్ని, చేదు జీవితాన్ని, చేదు బ్రతుకుని, చేదు క్రియలను చేసి ఎదిగి పెద్దవారైన తర్వాత చేదు క్రియలు బయలుదేరుతున్నాయి. చేదు ఆశలు, చేదు కార్యాలు, చేదు జీవితం మనుషులోనికి ప్రవేశించి వారు చెడిపోతున్నారు, చేదైపోతున్నారండి. కానీ ఎంత మంచివారిగా దేవుడు పుట్టించాడో చూడండి. భూమి మీద జన్మించిన ప్రతి మానవుని, ప్రపంచం అంతట్లో ఉన్న మనుషులందరినీ దేవుడు ఎలా పుట్టించాడు అంటే చేదు లేని వారిగా పుట్టించాడు. అందుకే పసిపిల్లల్లా మీరు ఉండండి అన్నాడు. పసిపిల్లల్లా ఉండండి అన్నాడు. పసిపిల్లల్లా ఉండాలంటే పెద్దవాళ్ళు అయిపోయిన వారు పసిపిల్లల్లో ఎలా ఉండగలరు అని అనుకుంటున్నావేమో. పసిపిల్లలాంటి మనస్సు, పసిపిల్లలాంటి బుద్ధి, పసిపిల్లలాంటి జీవితం వాళ్ళలో చేదు లేదు. ఆ చిన్న పిల్లని అప్పుడే కొట్టి అప్పుడే మరలా రా బాబు అంటే వాళ్ళు తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ వచ్చేస్తారండి. ఎత్తుకుంటే వాళ్ళు నవ్వుతూ ఆనందిస్తూ ఉంటారు, సంతోషిస్తారు. ఇంతకు ముందు నన్ను కొట్టావు కదా, ఇంతకు ముందు నన్ను తిట్టావు కదా అని మనస్సులో పెట్టుకోరు. అది పసిపిల్లలాంటి స్వభావము నీ జీవితంలోనికి రావాలని ప్రభు కోరుతున్నాడు. అంత మంచి స్వభావంతో నిన్ను భూమి మీద దేవుడు పుట్టించాడు సోదరి సోదరుడా. కనుక మనుషులందరినీ కూడా దేవుడు మంచివారిగానే, చేదు లేని వారిగానే పుట్టిస్తే మరి చేదు ఎప్పుడు వస్తుందండి? చేదు ఎదిగి పెద్దవారైన తర్వాత చేదు క్రియలు చేసి, చేదు కార్యాలు చేసి, చెడ్డ కార్యాలు చేసి, పాపమునకు అలవాటు పడిపోయి, పాప జీవితానికి అలవాటు పడి చేదు చేసుకుంటున్నారు జీవితాలని. ప్రేమన దేవుని బిడ్డలారా, అనేక మంది యవనస్తులు యవనరాండ్రు వారి జీవితాల్ని ఆనందంగా గడుపుకోవలసిన వారై ఉండి కూడా వారి జీవితాల్ని చేదు చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల మాట వెనుక వ్యర్థమైన ఆశల్ని కోరి, శరీర సంబంధమైన కార్యాలని కోరి, వ్యర్థమైన ప్రేమలను ఆశించి
వారు చేదైపోతున్నారు, వారి జీవితాన్ని చేదు చేసుకుంటున్నారు అనేక మంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు చేదు చేసుకుంటున్నారు తప్ప ఎవరు వారిని చేదు చేయడం లేదు. దేవుడు మంచి వారిని కానీ పుట్టిస్తే ఎదిగి పెద్దవాడైన తరువాత తల్లిదండ్రులు ఎంత కష్టపడి పెంచి పెద్దవాడినిగా చేసి ఎంతో వాళ్ళు శ్రద్ధగా కాపాడుతూ వస్తూ ఆదరిస్తూ వచ్చి నీకు కావలసిన అవసరాన్ని తీర్చిన ఎదిగి పెద్దవారైన తర్వాత వ్యర్థమైన ఆశలు పెంచుకొని వ్యర్థమైన కార్యాలను కోరుకొని శరీర కార్యాలను కోరుకొని లోకాశను శరీరాశను నేత్రాశను జీవ కుటుంబాన్ని కోరుకొని జీవితాల్ని చేదు చేసుకుంటూ అనేక మంది జీవితాలు యవ్వన వయసులోనే ముగిసిపోతున్నాయి. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నాం ఆలోచన చేయండి. ఆయనను మనుషులలో భయము లేదంటున్నాడు దేవుడు. దీనిని మనస్సులో ఎవరు పెట్టడం లేదు. ఎందుకు చేదు చేసుకుంటున్నారు? జీవితాలను ఎందుకు చేదు చేసుకున్నారు? జీవితంలో చేదైపోతున్నామన్న ఆలోచన వారికి రావడం లేదంటే వారు లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోకాశల్ని ప్రేమిస్తున్నారు, వ్యర్థమైన కార్యాలని ప్రేమించి వాటిలోనే ఏదో ఆనందం ఉందనుకుంటున్నారు. లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనసుకు శాంతి లేకుండా చేసుకునే కార్యాలు, నెమ్మది లేకుండా చేసుకునే పాడు కార్యాలు, అపవిత్రమైన కార్యాలు, చేదు జీవితాన్ని చేదు చేసుకోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. నీ జీవితాన్ని చేదు చేసుకోనకుండా పావురము వలె చేదు లేని వారిగా ఉండాలని ప్రభు నిన్ను గురించి కోరుతున్నాడు. అందుకే ఆయన శిలువ మీద నీ కొరకు బలి అయిపోయి రక్తం చెందించారు. నీలో ఉన్న చేదును తీసివేయడానికి, నీలో ఉన్న పాడును తీసివేయడానికి, నీలో ఉన్న చేదు జీవితాన్ని మార్చివేయడానికి, పరిశుద్ధమైన జీవితం నీకు ఇవ్వడానికి ప్రభువు నీ కొరకు శిలువ మీద రక్తం చెందించి తన ప్రాణాన్ని నీ కోసం పెట్టాడు. ప్రేమను పెట్టారా? ఇప్పుడైనా ఆలోచించుకో. ప్రేమని ఎవరిస్తుడా, ఎవరు రాలా, వయసులో ఉన్నవారులారా, నడి వయసులో ఉన్నవారులారా, వృద్ధాప్యంలో ఉన్నవారులారా, ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా నీ జీవితం చేదుమయంగానే ఉందా? చేదుమయం అవడానికి కారణం ఏమిటి? ఎందుకు చేదు చేసుకున్నా? ఎవరి చేతులతో వారే చేదు చేసుకున్నారు తప్ప ఎవరు చేదు చేయరు. నీవు ఎవరి మాట అయినా వింటే ఎవరైనా నీకు చేదు క్రియలు నేర్పుతారు తప్ప చేదు కార్యాలు చెప్తారు కానీ చేదుని గురించి నీకు బాగా ఇంజెక్ట్ చేస్తారు కానీ లేకపోతే వినకపోతే ఎవరు నిన్ను చేదు చేయలే. నిన్ను నీవే గాయపరుచుకుంటున్నావు, నీకు నీవే చేదు చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని, పరిశుద్ధంగా ఉండవలసిన నీ జీవితాన్ని చేదు చేసుకుంటున్నావు. సోదరి సోదరుడా, చేదు నీ అంతట నీవే, నీ స్వయంకృత అపరాధమే. నీకు నీవే పాడు కార్యాల్ని, చెడ్డ కార్యాల్ని, దుష్ట కార్యాల్ని జరిగించి నీ జీవితం అంతా చేదు చేసుకుంటున్నావు. మధురముగా ఉండవలసిన నీ జీవితాన్ని చేదుగా చేసుకుంటున్నావు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఋతు గ్రంథములో చూడండి. ప్రేమన దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే అక్కడ ఒక సోదరి కనబడుతుంది, నయోమి. నయోమి అనే ఆమె తన జీవితాన్ని తన చేతులతో తానే చేదుగా చేసుకుంది తప్ప ఎవరు ఆమెను చేదు జీవితానికి నడిపించలేదు, పాప జీవితానికి నడిపించలేదు, మోసకరమైన జీవితానికి నడిపించలేదు, నాశనకరమైన జీవితానికి నడిపించలేదు. ఆమె చేదు జీవితాన్ని, తన జీవితాన్ని అంతటిని చేదుగా చేసుకుంది, చేదుగా చేసేసుకుంది. జీవితం చేదైపోయింది. ప్రేమను దేవుని బిడ్డలారా, ఆమె ఇశ్రాయేలీయుల దేశంలో ఉన్న ప్రేమను దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రొట్టెల ఇల్లైన బెత్లెహేం, దేవునికి స్తోత్రం.
ఊరైన బెత్లెహేమును ఆ బిడ్డ విడిచిపెట్టి తాను తన భర్త ఇద్దరు కుమారులు వారిని తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేము అనగా ఆ రొట్టెల ఇల్లు. కానీ ఆ రొట్టెల ఇల్లులో ఆ బెత్లెహేములో ఏం జరిగిందంటే, ఆ దినాల్లో కరువు వచ్చింది. భయంకరమైన కరువు రావడం వల్ల దేవుని బిడ్డలారా, ఆ దినములలో కరువు వచ్చింది. ఆ భయంకరమైన కరువుకి మేము ఏమైపోతామో, మా జీవితాలు ఏమైపోతాయో, మేము నశించిపోతామేమో కరువులో అని తన పిల్లల్ని భర్తని అందరూ కలిసి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. మోయాబు దేశానికి వెళ్ళిపోయిందంటే బెత్లెహేములో ఉన్నవారు బ్రతకకుండా చనిపోతారా, వాళ్ళ కరువులో నశించిపోతారనా, ఈ ఒక్కతే ఈ కుటుంబమే బాగుండాలనే ఉద్దేశమా? నిజంగా ప్రేమను దేవుని బిడ్డలారా, ఎంత స్వార్థమో చూడండి. అక్కడ ఉన్న ప్రజలు ఏమవుతారో అక్కర్లేదంట. వాళ్ళందరినీ వదిలిపెట్టింది, దేవుని సన్నిధిని వదిలిపెట్టింది, దేవుని మందిరాన్ని వదిలిపెట్టింది. అక్కడ ఉన్న దేవుని ప్రజల్ని, దేవునిలో నడిచిన వారందరినీ విడిచిపెట్టి సహవాసాన్ని విడిచిపెట్టింది. దేవునితో సహవాసం చేయవలసిన బిడ్డలు వారు దేవునితో సహవాసం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుసా? ప్రేమను దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత తన జీవితం ఎంత చేదైపోయిందో చూడండి, ఎంత సంతోషంగా వెళ్ళిందో. ఆ ఆశ ఏమిటంటే సుఖంగా బతకాలి, ఒకటి. రెండవది డబ్బును బాగా సంపాదించాలి, అందరికంటే బాగుండాలి అనే దురాశ బాగా పెరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమైపోతారో అక్కర్లేదంట. కానీ ఆ బెత్లెహేము వారు నాకెందుకు, నేను మోయాబు దేశానికి వెళ్ళిపోతే అక్కడ సంపాదించుకోవచ్చు, రెండోది సుఖంగా ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న దేశం ఎలా ఉందంటే, మోయాబు దేశం సుఖంగా బతికే వాళ్ళు ఎక్కువ. అక్కడ అందరూ సుఖంగా బతకాలనుకునే వాళ్ళే, ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు, స్వేచ్ఛగా బ్రతికేవాళ్ళు, ఎవరిష్టానికి ఎవరు అడ్డొచ్చేవాళ్ళు లేరు. చెడు కార్యాలతో, మోసపు కార్యాలతో, దుష్ట కార్యాలతో భయంకరంగా జీవిస్తున్న పట్టణం. అలాంటి ప్రజలు, అలాంటి దేశానికి నయోమి తన భర్త పిల్లలతో కలిసి వెళ్ళిపోయింది. ఆ ప్రేమన దేవుని బిడ్డలారా, భర్త ఒకవేళ వెళ్ళాలంటే భార్య అయినా చెప్పాలి, ఇది మంచిది కాదేమో, మనకి తగది, ఇది ఇక్కడికి వెళ్ళే కంటే ఇక్కడే ఉండి కష్టమైన, నష్టమైన, శ్రమైన, బాధ అయినా బెత్లెహేములోనే ఉండి మనం కూడా కష్టాన్ని అనుభవిద్దాం, సుఖాన్ని అనుభవించిన వాళ్ళం కష్టాన్ని అనుభవించకూడదా అనే ఆలోచన ఆమెకు కూడా రాలేదు. కనీసం భర్తకు కూడా అలా చెప్పి ఉండాలి. అందుకే ఇద్దరు కలిసి ఒకే మాట మీద కుమారులు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ దేశంలో చివరికి భర్తను పోగొట్టుకుంది, ఇద్దరు కుమారులు పోగొట్టుకుంది. ఆమె జీవితం అంతా చేదైపోయింది. ఎందుకు ఇలా చేదైపోయిందంటే, అక్కడ ఉన్న ఆచార పరిస్థితులను, అలవాట్లను, వాళ్ళ స్వేచ్ఛా జీవితాన్ని ఈ బిడ్డ కూడా అలవాటు చేసుకుంది. నయోమి కూడా వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ మర్యాదలు, ఆచారాలు అన్ని కూడా అలవాటు చేసుకుంది. ప్రేమను దేవుని బిడ్డలారా, అంతే క్రమక్రమంగా ఆమె జీవితం చేదైపోవడం మొదలుపెట్టింది. భర్తను పోగొట్టుకుంది, భర్త మరణించాడు, తర్వాత పెద్ద కుమారుడు మరణించాడు, ఆ తర్వాత చిన్న కుమారుడు మరణించారు, ఇంకెవరు లేరు. మొత్తానికి చేదైపోయిన జీవితం, ఉన్నదంతా పోయింది. ఎంతైతే సంపాదించుకుందో అదంతా పోగొట్టుకుంది. కొన్ని సంవత్సరాలకి ఆమె జీవితం ఎంత భయంకరంగా మారిపోయిందంటే పూర్తిగా చేదైపోయింది, జీవితం అంతా చేదైపోయింది. ఇప్పుడు ఆమె అనుకుంటుంది, బెత్లెహేములో దేవుడు వాళ్ళని దర్శించాడు, వాళ్ళు సుఖంగా ఉన్నారంట, బాగా భోజనం చేస్తున్నారు సుఖంగా, నేను కూడా అక్కడికి పోతే బాగుంటుందని బయలుదేరి బెత్లెహేముకు వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది. బెత్లెహేముకి తన రూత్ అనే కోడలతో పాటు బెత్లెహేముకు వెళ్ళిపోయింది. బెత్లెహేములో ఉన్న ప్రజలు చూచి అంటున్నారంట, నయోమిని చూచి అంటున్నారు, ఈమె నయోమి కదా,
సుమారు 20 సంవత్సరాలు ఉండొచ్చు. 20 సంవత్సరాలు ఉండొచ్చు వాడు బెత్లెహేములో. అంతకాలం గడిచిపోయినా కానీ అక్కడ ఉన్న ప్రజలు నయోమును గుర్తుపట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ శారీరకంగా ఏదో సంపాదించాలి, గొప్పవారైపోవాలి అనుకున్న స్థితిలో ఉంది, కానీ ఆమె ఆత్మీయ జీవితం బలహీనపడిపోయింది, ఆత్మలో పాడైపోయాను అన్న సంగతి ఆమె గుర్తించకుండా మోయాబు దేశంలో ఉండిపోయింది. అయితే ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ఈమె నయోమి కదా అని. ఆమెను గుర్తుపట్టేశారు. ప్రేమ దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని కూడా చేదైపోయావన్న సంగతి నీకు అర్థమైందా? నయోమి గుర్తించుకుంది, అయ్యో నన్ను ఇంకా నయోమి అనకంటే మధురము నా పేరు. మధురంగా ఉండవలసిన నా జీవితాన్ని దేవుడు నా జీవితాన్ని మధురంగా చేశాడు. చక్కని బిడ్డల్ని ఇచ్చాడు, భర్తనిచ్చాడు, బిడ్డల్నిచ్చాడు. సంతోషంగా ఉండవలసిన నా జీవితంలో సంతోషంతో పాటు కష్టాన్ని, శ్రమను, శోధనను కూడా అనుభవించాలి, జయించాలి. దేవుని కొరకు జీవించాల్సిన నా జీవితంలో ఇలా జరిగిపోయింది ఏమిటి అని ఇప్పుడు అంటుంది. నా జీవితం చేదైపోయింది, ఎవరు లేరు నాకు, నేను ఒంటరి దాన్ని అయిపోయాను. అయ్యో నన్ను ఇక మారా అని పిలవండి. చేదు జీవితం, ఆత్మీయ జీవితం అంతా చేదైపోయింది. అందుకే నేను చేదుగా ఉన్నానని ఆమె దుఃఖపడుతూ ఆమె జీవితాన్ని గ్రహించింది. అక్కడికి వెళ్ళేటప్పటికి బెత్లెహేముకి వెళ్ళగానే ఆమె జీవితం ఎలా ఉందో ఆమెకి అర్థమైంది. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళితే, దేవుని మందిరానికి వెళితే నీవు చేదుగా ఉన్నావు, ఎలా ఉన్నావు నీకు అర్థమవుద్ది. అందుకే దేవుని వాక్యాన్ని వినండి ప్రేమను దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం వింటున్నప్పుడు నీలో చేదు ఉందో లేదో నీకే అర్థమవుద్ది. నయోమికి అర్థమైనట్లుగా నీకు కూడా అర్థమవుద్ది. ప్రేమను దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. చివరికి ఆమె బెత్లెహేముకి వెళ్ళిన తర్వాత చేదైపోయిన గ్రహించింది. తన జీవితం అంతా చేదుగా ఉందని, దేవుడి తన బ్రతుకును మరలా మధురంగా చేయాలని కోరుకుంటుంది. ప్రేమాన దేవుని బిడ్డలారా, ఇక నీవు కూడా ఆ పావురం వలె ఉండాలని ఆశ ఆ నయోమికి వచ్చినట్లుగా నీలో కూడా చేదనేది లేకుండా చేసుకోవడానికి తాను చేదైపోయానని ఒప్పుకుంది. నీవు కూడా నీ దోషాల్ని, నీ చేదు జీవితాన్ని, నీ చేదు కార్యాల్ని, నీ చేదు పనులను, చెడు కార్యాన్ని, దుష్ట కార్యాన్ని, మోసపు కార్యాన్ని ఏవేవి నువ్వు చేస్తూ ఉన్నావు సోదరి సోదరుడా, వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి నిన్ను నీవు గ్రహించుకొని నీవు చేదు జీవితం కలుగునారు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో విడిచిపెడితే ప్రభు తన రక్తంలో కడిగి శుద్ధి చేస్తాడు, నిన్ను మధురంగా మారుస్తాడు. నీ జీవితాన్ని మధురంగా, సంతోషంగా, నీ జీవితంలో సంతోషాన్ని కలుగజేస్తాడు. ఎంతకాలం నుంచి సంతోషం లేకుండా, నెమ్మది లేకుండా, ఆరోగ్యం లేకుండా, శోధనలతో, బాధలతో, ఇబ్బందులతో బాధపడుతున్న సోదరి సోదరుడా, నీ జీవితాన్ని ఒక్కసారి ఆలోచించుకో. నీ జీవితం మధురం కాబోతుంది. ప్రభు దగ్గరికి రా, ప్రభు నిన్ను మధురంగా చేస్తాడు. నీకు నెమ్మది, ఆత్మీయ సంతోషం, ఆత్మీయ ఆనందం కలగజేస్తాడు. మొదటి మాట, మొదటి అంశం చేదు జీవితం. ఏమి బ్రతుకులో ఉన్న చేదంతా కూడా పోయింది. ప్రేమలో దేవుని బిడ్డలారా, బెత్లెహేముకి వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధిలో తన జీవితం అంతా ఒప్పుకొని సరి చేసుకుంది. నీవు కూడా సరి చేసుకొని దేవుని బిడ్డగా ఆ పావురం వలె చేదు లేని స్థితి నీవు కూడా కలిగి ఉంటే నీవు ధాన్యుడు అవుతావు, ధాన్యురాలు అవుతావు. అందుకే ప్రేమలో దేవుని బిడ్డలారా, ఆ రెండవ అంశానికి వెళదాం. రెండవ అంశం ఏమిటంటే పరమగీతాలు 5వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న మాట ఏమిటంటే నిష్కళంకమైనది పావురం. పావురం ఎలాంటిదండి? ఒకటి చేదు లేదు, రెండవది నిష్కళంకమైనది. నిష్కళంకమైనది అంటే ప్రేమను ఏ కళంకము లేదు, ఏ అపవిత్రత లేదు, ఏ మోసము లేదు, ఏ దుష్టత్వము లేదు. అలాంటిది పవిత్రమైనది పావురం. పావురం పవిత్రమైనది, మోసము లేనిది. అలా ప్రేమన దేవుని బిడ్డలారా, నీవు నిష్కళంకమైన పావురం వలె ఉండాలని ప్రభు పిలుస్తున్నాడు. నా పావురమా, నిష్కళంకమైన పావురమా అని ప్రభు పిలుస్తున్నాడు. మరి నిష్కళంకమైన పావురం వలె ఉన్నావా? కళంకంతో, మచ్చలతో, డాగలతో, కల్మషంతో, మోసంతో, అన్యాయంతో, అపవిత్రతో, దుష్టత్వంతో ఇంకా నీ జీవితము
ఉన్నదా? ప్రేమన దేవుని బిడ్డలారా, ఇలాంటి కళంకమైన జీవితం నీలో ఉంటే ఆ కళంకాన్ని విడిచిపెట్టి, ఆ మోసాన్ని వదిలిపెట్టి, ప్రతి కళంకమైన జీవితాన్ని ప్రభు రక్తములు కడుక్కొని శుద్ధీకరించబడడానికి ఇష్టపడతావా సోదరి సోదరుడా? చూడండి, ఆది కాండం 8వ అధ్యాయం 8వ వచనం 9వ వచనంలో చూస్తే ఇక్కడ నోవహు వాడలో నుండి ఒక నల్ల పావురమును కిటికీ తెరిచి బయటకు పంపించాడు. ప్రేమల దేవుని బిడ్డలారా, ఆ జలప్రలయం తరువాత నోవహు తాత ఆ భూమి మీద ఎలా ఉందో పరిస్థితులు తెలుసుకోవాలని ఆయన ఒక నల్ల పావురాన్ని బయటికి పంపించాడు. పంపిస్తే ప్రేమల దేవుని బిడ్డలారా, ఆ పావురము ఆ భూమి మీద, నేల మీద తిరిగి 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 నేల మీద ఎక్కడ కూడా దాని అరికాళ్ళు కూడా, దాని కాళ్ళు పాదం కూడా ఎక్కడ మాపలేకపోయిందంట. ఎగిరి 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 ఎక్కడ వాలకుండా, కాళ్ళు నేల మీద ఆంచకుండా అది ఎగిరి ఎగిరి తిరిగి వాడ దగ్గరకే వచ్చేసింది. నోవహు ఆ పావురమును పట్టుకొని లోపలికి తీసుకున్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఎందుకంటే అప్పటికి పరిస్థితులు, భూమి లేదా నేల ఎలాంటి పరిస్థితిలో ఉందంటే బురదతోనూ, కుళ్ళుతోనూ, వాసనతోనూ నేలంతా కూడా చీకిపోయి, కుళ్ళుతో నిండిపోయి, వాసన కొడుతూ, కంపు కొడుతూ ఉన్న స్థితిలో ఉన్నది నేల. అలాంటి కంపు కొడుతున్న బురద నేల మీద అది వాడడానికి ఇష్టం లేదు, కాళ్ళు మాపడానికి ఇష్టం లేదు. నిజమే ప్రేమను దేవుని బిడ్డలారా, అందుకే పాపుల మార్గమునన్నాడు అక్క నిలువక దేవునికి స్తోత్రం. నా ప్రేమను దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన పావురం, దాని అరికాళ్ళు కూడా బురద, కుళ్ళు, మురికి అంటుకోవడానికి ఇష్టపడలేదు. నీవు కూడా ఈ లోకములో నీవు జీవిస్తున్న సోదరి సోదరుడా, ఈ లోకములో ఉన్న పాపం అనే బురద, చెడుగు, దుష్టత్వం, మోసం, అన్యాయం, అపవిత్రత నీకు కూడా అంటకుండా చూసుకోవాలి. నీవు కూడా అవి నీకు అంటకుండా చూసుకోవాలి. అది అరికాలు ఆ బురదలో పెట్టలేదు. ఇవి పాపం అనే బురదలోనికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి సోదరి సోదరుడు. అప్పుడే నీవు నిష్కళంకమైన పావురం వలె ఉంటావు. దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటావు సోదరి సోదర. కార్యకాలు మాపడానికి ఇష్టపడలేదు, కుళ్ళును ఆశించలేదు, అపవిత్రతను ఆశించలేదు, ఆ దుష్టత్వమును ఆశించని జీవితమే పరిశుద్ధమైన జీవితం. ప్రేమన దేవుని బిడ్డలారా, నీవు కూడా పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఇంకా జగటగల దొంగ ఊగిలోనికి, కుళ్ళులోనికి, పాపములోనికి, మోసములోనికి, దుష్టత్వంలోనికి ఇంకా పరుగెడుతూ ఉన్నావా? ప్రేమన దేవుని బిడ్డలారా, అలాంటి స్థలాలు అడుగు పెడితే అంతకంతకి కూరుకుపోవడమే తప్ప పైకి లేవలేవు. వ్యభిచారం అనే బురదలోనికి, చెడు కార్యాలనే ఆ కుళ్ళులోనికి, మోసపు కార్యాలనే బురదలోనికి నీవు వెళ్ళావా? దానిలో నుంచి బయటికి రాలేవు. ఆ పాపం అనే బురదలో నుంచి, కుళ్ళులో నుంచి, వాసన నుంచి బయటికి రాలేవు. కారణం ఏమిటంటే అది నీకు బురదలా కనబడదు. ఎందుకు కనబడదంటే సాతానుడు నిన్ను మోసం చేసి బురదలోనికి తోస్తాడు. తోసిన తర్వాత నీవు దానిలో పడి నశించిపోవాలని చూస్తాడు తప్ప వాడు నిన్ను బయటికి రానివాడు. ఆ బురదలోనే నీవు మరణించాలని, ఆ కుళ్ళులోనే, ఆ దుష్టత్వంలోనే, ఆ పవిత్రతలోనే నీవు మరణిస్తే నరకానికి పోతావని సాతానుడు నిన్ను బురదలోనికి తోస్తున్నాడు. జాగ్రత్త. అందుకే దాని చేతికి దొరకకుండా, ఆ డ్యాగల చేతికి దొరకకుండా ఆ పావురం ఎలా ఎగురుకుంటూ వచ్చి ఆ బండ సందులో దాక్కుందో, అలా నీవు కూడా ప్రేమన దేవుని బిడ్డలారా బురదలోనికి వెళ్ళకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి నీవు తప్పించబడితే, ఆయన శరణు చొచ్చితే, ఆయన ఆశ్రయిస్తే నువ్వు మేలు పొందుతావు.
ప్రేమనద్దామని బిడ్డలారా ఆలోచన చేయండి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి నా ప్రేమను దేవుని బిడ్డలారా. అందుకే ఆ బురదలోనికి వెళ్ళకుండా నీవు జాగ్రత్త పడాలి. ఆ పావులు నల్లగా ఉన్నా గాని దాని స్వభావం ఎంత మంచిదో చూడండి. ఒకవేళ నీవు ఏ రంగులో ఉన్నా పర్వాలేదు, నువ్వు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, ఏ రంగైనా నీ శరీరంతో నిమిత్తం లేదు గాని నీ ఆత్మ ఆ పావురం వలె నిష్కళంకంగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితం, నీ జీవితం నిష్కళంకంగా ఉండాలి. కళంకము లేనిదిగా, ముడత, మచ్చ, డాగు కళంకము లేనిదిగా ఉండాలి. అందుకే ప్రభు అలా ఉండాలని నిన్ను కోరుతున్నాడు. ప్రేమనద్దామని బిడ్డలారా చూడండి, ఇంకా నీ జీవితములు బురదలోనికి పోయే లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు మానవుని ఎంతగానో లాగేస్తూ ఉంటాయి. ప్రేమనద్దామని బిడ్డలారా అలా లాగుతున్నప్పుడు సాతాను నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. నీకు స్వతంత్రంగా పుట్టే బుద్ధి కాదు గాని సాతానుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. అది నీ దృష్టికి మంచిదిగా కనబడేలా, అది నీ దృష్టికి ఎంతో బాగుండేలా అనిపించేలా చేస్తాడు, అంతే తప్ప అదంతా విద్య. చూడండి, ఎండమావులు ఆ జంతువులు చూసినప్పుడు కానీ మనుషులు చూసినప్పుడు ఆ ఎండమావులు ఏమనుకుంటారు? అక్కడ ఏదో నీరుందలే అనుకుంటా. లేదు ప్రేమ దేవుని, అదంతా విద్య, అక్కడ నీరేమి లేదు. అలాగే మానవుడు ఏం చేస్తాడంటే, మానవుడిని సాతానుడు మిథ్యలో పడేస్తున్నాడు. పాపము, చెడుగు, బురద, కుళ్ళు, వాసన అనిపించకుండా అది మిథ్యలా చేస్తున్నాడు. నిజంగా అక్కడ ఏదో ఉంది గొప్ప ఆనందం, సంతోషం అనుకునేలా మనుషుల్ని మభ్య పెడుతున్నాడు మిథ్య. చివరికి నశించిపోయి బురదలో దిగబడి తప్పించేవారు లేక, విడిపించేవారు లేక జీవితాల్ని పాడు చేసుకునేవారు ఎందరో. జాగ్రత్త, ప్రేమనొద్దామని పెట్టారు. అట్టి సాతాను చేతిలోనికి వెళ్ళొద్దు, సాతాను చేతిలోనికి వెళ్ళొద్దు. సోదరుడా, సోదరి, దేవుని చేతిలో ఉంటే, ఆయన దగ్గర ఉంటే నీవు ఆదరించబడతావు. కోడి తన పిల్లలను, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం చూస్తే ప్రేమను దేవుని బిడ్డలారా, కోడి తన పిల్లల్ని రెక్కల క్రిందకి ఎలా చేర్చుకొని కాపాడుతుందో అలా ప్రభు రెక్కల క్రిందకొని వెళితే కోడి తన పిల్లల్ని పిలుస్తుంది తన రెక్కల క్రిందకి రమ్మని. నిజంగా ఆ రెక్కల క్రిందకి చేరిన ఆ పిల్లలు సురక్షితంగా ఉంటాయి, క్షేమంగా ఉంటాయి. డేగలు గాని, గద్దలు గాని దానిని, ఆ పిల్లల్ని పట్టుకొని పోలేవు. నా ప్రేమను దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రెక్కల క్రిందకి, మహోన్నతుని చాటున సర్వశక్తి నీడను విశ్రమించేవాళ్ళు ధన్యులు. ఆయన నీడను విశ్రమించాలి, ఆయన నీడను విశ్రమించండి. ఆయన రెక్కల క్రింద ఆశ్రయం కోరుకో. ప్రేమను దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకని ప్రేమను దేవుని బిడ్డలారా, ఆయన రెక్కల క్రిందకు ఆశ్రయం కోరుతున్నావా? ఆయన రెక్కలను ఆశ్రయిస్తున్నావా? ఆయన రెక్కల క్రింద ఉంటే నీవు కాపాడబడతావు. శోధంలోంచి, బాధలోంచి, కీళ్ళలోంచి, ఇబ్బందుల్లోంచి నీవు కాపాడబడతావు. సోదరి, సోదరుడా చూడండి, అయితే దానికి ముందుగా నాహు తాత ఏం చేశాడంటే, ఈ పావురానికి ముందు ఒక కాకిని పంపించాడు బయటికి. ముందు కాకినే పంపించాడు. పంపిస్తే ఆ కాకి ఏం చేస్తుంటే, ప్రేమల దేవుని బిడ్డలారా 7వ వచనం, 8వ అధ్యాయం ఆదికాండం 7వ వచనం చూస్తే అది ఏం చేస్తుందంటే బయటికి వెళ్ళి ఎగిరి 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 మళ్ళా తిరిగి రాలేదు. అది ఎగురుతూ ఆ నేల మీద వాలి ఆ కుళ్ళులోను, ఆ బురదలోను అది ఆహారాన్ని సంపాదించుకోవడానికి అక్కడక్కడే తిరుగుతూ అది తింటూ అలవాటు పడిపోయింది, అక్కడే ఉండిపోయింది. ప్రేమనొద్దామని పెట్టారు, తిరిగి రాలేదు, వాడలోనికి తిరిగి రాలేదు. నా ప్రేమను దేవుని పెట్టారా, వాడ ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. నీవు కూడా ఈ బురద, ఈ కుళ్ళు, అపవిత్రత, చెడు కార్యాలు, మోసంలోనికి పోకుండా నీవు ఈ లోకంలో జీవిస్తూ ఆయన వద్దకి తిరిగి రావాలి, ఆయన దగ్గరికి రావాలి. ప్రేమను దేవుని పెట్టారా, ఆ కాకి తిరిగి రాలేదంటే ప్రేమను దేవుని పెట్టారా,
అది అలవాటు పడిపోయింది. ఆ కుళ్ళికి, వాసనకి, ఆ చెడుకి, ఆ అపవిత్రతకి అది ఆశపడిపోయింది. అందుకే దేవుని వాక్యాలు చూస్తుంటే యోబు గ్రంథం 1:7 చూస్తే అక్కడ ఏమని చెప్తున్నాడంటే, అపవాదంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ దేవుడు అక్కడ సభ చేస్తే పరలోకంలో అక్కడ కూడా వెళ్ళిందంట. ఇది ఏం చేస్తుందంట? భూమి మీద ప్రభు అడిగితే అది అంటుంది, నేను భూమి మీద, సాతాను అంటుంది భూమి మీద నేను అటు ఇటు తిరుగుతూ వచ్చానండి ఇక్కడికి అన్నాడు. ఈ కాకి కూడా అటు ఇటు చూస్తుంది, ఎవరు లేకపోతే అక్కడ ఉన్న పదార్థాలు పట్టుకుని పోతుంది. అలా కాకి వలె నీవు అటు ఇటు చూస్తున్నావా? దుష్ట చూపులు, వ్యర్థమైన చూపులు, వ్యర్థమైన కార్యాలు చేయడానికి అటు ఇటు చూస్తున్నావా? ప్రేమను దేవుని బిడ్డలారా, అటు ఇటు తిరుగుతున్నావా? ఓరకనే పని లేకుండా నీవు అటు ఇటు తిరుగుతూ ఖాళీగా ఓరకనే తిరుగుతూ ఉన్నావా? ఇక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉన్నావేమో సోదరి సోదరుడు, జాగ్రత్తగా ఆలోచన చేసుకో. ఏ పని లేకుండా ఓరకనే ఖాళీగా అటు ఇటు తిరుగుతున్నావా? ఆ కాకి అటు ఇటు తిరుగుతున్నట్లుగా, సాతాను అటు ఇటు తిరుగుతున్నట్లుగా సాతాను స్వభావం నీ జీవితంలోకి వచ్చిందేమో. జాగ్రత్త పడు సోదరి సోదరుడు. అటు సాతాను బుద్ధిని నీ జీవితంలోకి రానివద్దు సోదరి సోదరుడు. పావురం వలె నిష్కళంకమైన జీవితం కలిగి ప్రభు బిడ్డగా, పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా జీవించడానికి తీర్మానం చేసుకో. ప్రేమనందామని పెట్టారు. ఎంతకాలం ఇంకా అశ్రద్ధ చేస్తావు? ఇర్మియా గ్రంథం 4:1 చూస్తే అక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు నువ్వు తిరిగి రాను ఉద్దేశించిన నా దగ్గర రా, అటు ఇటు తిరగడం మానే. ఇంకా నీవు ఏ పాడు కార్యాలు ఆశిస్తున్నావు, ఈ దుష్ట కార్యాలు ఆశిస్తున్నావు, ఈ మోసాన్ని ఆశిస్తున్నావు, ఈ చెడుగును ఆశిస్తున్నావు, వాటిలోనే ఉండి ఇంకా రాలేకపోతున్నావేమో. ఒకవేళ నువ్వు రావాలనుకుంటే తిరిగి రా, ప్రభు దగ్గర రా. వాటిని విడిచిపెట్టి, ఆ దుష్టత్వాన్ని, చెడుగును, అపవిత్రతను విడిచిపెట్టి ప్రభు దగ్గర రా. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీవు తిరిగి ఆయన దగ్గర. అది కీర్తన గ్రంథం 32వ కీర్తన 7వ చూస్తే, నా దాగు చోటు నీవే శ్రమలో అంటున్నాడు. నిజంగా ఈ శ్రమలలో, శోధనలో, బాధల్లో దాగు చోటు దేవుడే. యేసు ప్రభువే దాగు చోటు. ఆయన దగ్గర దాక్కోండి ప్రేమనొద్దామని బిడ్డలారా. ఎక్కడ దాక్కున్నా నీవు తప్పించబడలేవు. ప్రేమను దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గరకు రండి. ఆయనే నీకు దాగు చోటు. ఆయన దగ్గరకు వస్తే నీవు తప్పించబడతావు, కాపాడబడతావు. బండ సందులో ఎగిరిన పావును ఎలా కాపాడబడిందో నీవు కూడా అలా కాపాడబడతావు. ఆయన రెక్కల క్రిందకి రా సోదరి సోదరుడా. ఆయనే మనకు దాగు చోటు. ఆయన దగ్గరికి రండి ప్రేమన దేవుని బిడ్డలారా. ఆ దాగు చోటుకి, ఆ ప్రక్కే దాగు చోటు. ఆయన ప్రక్క గాయములోనికి చేరి దాక్కుని బుద్ధిమంతుడు అపాయం రాగా దాక్కున్నంట. సామెతల గ్రంథం 22వ చూస్తే బుద్ధిమంతుడు అపాయం రాగా దాగుకొని అన్నాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. దేవుని దగ్గరికి వచ్చి ఆయన ప్రక్కలో దాక్కోండి. ప్రమాదం నుండి, శోధన నుండి, శ్రమ నుండి, తెగుల నుండి తప్పించుకోవడానికి ఆయన ప్రక్కన ఆశ్రయించి ఆయన ప్రక్కలో దాక్కోండి. దేవుని కాపుదల మీకు ఉంటుంది. సాతాను ఆ డ్యాగ క్రూర పక్షి దూరం నుండి చూచి తరుముకుంటూ వచ్చిన, ఆ ఆవురమును తరుముకుంటూ వచ్చిన ఆ డ్యాగ క్రూర పక్షి, దాని బారి నుండి నీవు కూడా తప్పించుకుంటావు. పావురం తప్పించుకున్నట్లుగా, పేటు బండ సందులో చేరి తప్పించుకున్నట్లుగా నీవు కూడా ప్రభు యొద్దకు వచ్చి తప్పించుకుంటావు. సోదరి సోదరుడా, ఆయన దగ్గర రావడానికి ఇష్టపడుతున్నావా? జాగ్రత్త పడు సోదరి సోదరుడా. అలా వస్తే నీవు తప్పించబడతావు. ఆ బండైన క్రీస్తు ఆయన ప్రక్క గాయములోనికి వచ్చి నీవు దాక్కువ సోదరి సోదరుడా. నీకు మేలు, నువ్వు సురక్షితంగా ఉంటావు, నువ్వు క్షేమంగా ఉంటావు, నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీవు బుద్ధిమంతుడైతే అపాయం వచ్చినప్పుడు జాగ్రత్త పడుతున్నాడు, వాడు దాక్కుంటున్నాడు. అలా ప్రభు దగ్గరికి రా. ఆయన ప్రక్కలో దాక్కుని తప్పించబడాలి, శోధన నుంచి విడిపించబడాలి. ఆయన నిన్ను తప్పిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను కాపాడే దేవుడు. ప్రేమను దేవుని బిడ్డలారా, మనం 2 అంశాలను చూచాం. మనం 2 అంశాలు చూచాం. మొదటి అంశం ఏమిటంటే
పావురములో చేదు లేదు. నా ప్రేమ దేవుని పెట్టారు, యేసయ్యలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ చేదు లేదు. అందుకే ఆయన మనల్ని కూడా అంటున్నాడు, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు పరిశుద్ధులుగా ఉండండి. నా ప్రేమ దేవుని పెట్టారా, మనం కూడా పావురం వలె ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నీవు పావురం వలె ఉండాలని ఈ రోజు నీవు తీర్మానం చేసుకుంటావా? ఆ బండ సందుని ఆశ్రయించిన పావురం వలె ప్రభు అనే ఆ బండ సందులోనికి వచ్చి ఆయన గాయాల్లో దాక్కుని మేలు పొందడానికి, తప్పించబడడానికి సిద్ధపడుతున్నావా సోదరి సోదరుడా? రెండవ లక్షణం నిష్కళంకమైంది పావురం. అందుకే ఆ పావురం వలె ఉండాలి సంఘము కూడా పావురం వలె ఉండాలి. ప్రేమలో దేవుని బిడ్డలారా, నిష్కళంకంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో చూడండి ఏమంటున్నా అంటే, సంఘం అంటండి ముడత గాని మచ్చ గాని కళంకం గాని అట్టిది మరి ఏది లేనిదిగా పరిశుద్ధమైనదిగా ఉండాలని కోరుతున్నాడు ప్రభు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు నీవు ఎత్తబడే సంఘంగా ఉండాలి, పరిశుద్ధమైన సంఘముగా ఉండాలి. అంటే నీ జీవితంలో కళంకం గాని ముడత గాని మచ్చ గాని డాగు గాని లేకుండా ఉండాలి. వాటన్నిటినీ నీవు విడిచిపెట్టాలి. ప్రతి కళంకమును యేసు రక్తంలో కడుక్కోవాలి. ప్రేమలో దేవుని బిడ్డలారా, నీవు పరిశుద్ధమైన బిడ్డగా పావురం వలె సిద్ధపడితే ప్రభు తన రాజ్యములో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రేమలో దేవుని బిడ్డలారా, ఈ 2 లక్షణాలని పావురమును బట్టి నేర్చుకున్న మన జీవితంలో మనం ప్రభు కొరకు నమ్మకమైన బిడ్డలుగా పరిశుద్ధులుగా జీవిస్తూ ఆ బండ సందల్లో ఎగిరే పావురం వలె ఉంటే అపాయం నుండి, శోధన నుండి, కీడు నుండి, వ్యాధుల నుండి తప్పించబడతావు. నీవు నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రేమలో దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసి ఈ ఆరాధన ముగించుకుందాం. లైవ్ ఆరాధన, ఆన్లైన్ ఆరాధన ముగించుకుందాం. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడైన దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు నాయన. మీ దివ్యమైన ప్రేమను బట్టి ఆ బండ సందులో ఎగిరే పావురమాని మీరు పిలుస్తున్నారు ప్రభా. అలానే నాయన మీ కొరకు నాయన, మీ దగ్గరగా మీతో సహవాసం కలిగిన బిడ్డలుగా నాయన, మీ ప్రక్కలో దాక్కునే బిడ్డలుగా, మిమ్మల్ని ఆశ్రయించే బిడ్డలుగా నాయన, బిడ్డలందరినీ సిద్ధం చేయండి ప్రభు. ఈ భయంకరమైన దినాలు, అపాయకరమైన దినాలు, ఈ శోధన దినాలు మీరు బిడ్డలని కాపాడండి. ప్రతి బిడ్డను తప్పించండి అయ్యా. ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ దినాల్లో నా తండ్రి నాయన కరుణించండి. బిడ్డలందరినీ, ప్రజలందరినీ రక్షించండి ప్రభువా. నా దేశమును రక్షించండి ప్రభువా. నా దేశ ప్రజలను రక్షించండి ప్రభువా. నా దేశ నాయకుల్ని రక్షించండి ప్రభువా. నా రాష్ట్ర నాయకుల్ని, నా రాష్ట్ర ప్రజల్ని రక్షించండి ప్రభువా. నాయన గ్రామ ప్రజల్ని రక్షించండి అయా. సంఘములను కాపాడండి, సేవను అభివృద్ధి చేయండి, ఆత్మలను రక్షించండి. మీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోండి, అద్భుతమైన కార్యం చేయండి ప్రభువా. ఆయన పావులను బట్టి 2 అంశములు నేర్చుకోవడానికి సాయం చేశారు. చేదు లేని జీవితం, పాపమును విడిచిపెట్టిన జీవితం కలిగేవారిగా ఆ చేదుని వదిలిపెట్టి మీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా జీవించడానికి సిద్ధపరచండి. అలా నిష్కళంకమైన జీవితం కలిగి పరిశుద్ధులుగా జీవించడానికి, మీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా జీవించడానికి ఒక్కొక్కరిని సిద్ధం చేసి మహిమ పొందమని ఈ దివ్యమైన వాక్యం, మీ పరిశుద్ధమైన మీ మాటలను వింటున్న బిడ్డలందరి జీవితాల్ని ధన్యకరమైనవిగా, ఆశీర్వాదకరమైన బిడ్డలుగా, ఆశీర్వాదకరమైన జీవితాల్ని బిడ్డలందరికీ దయచేయండి. జీవితాలను మధురంగా మార్చండి అయ్యా. నాయన ఈ వాక్యం వింటున్న బిడ్డలందరి కుటుంబాలని వారిని దీవించి ఆశీర్వదించి వర్ధల చేయమని, వాక్యం ఫలింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాయి. ఆమేన్.